కూడా గ్రౌండ్ లెవెల్ మొత్తం అంతా చేసేది నా మన రైతు సోదరులు, సోదరీమణులే. సో, వాళ్ళకి సరైన అవగాహన అనేది చాలా అవసరం. సో, నెక్స్ట్ స్లైడ్‌కి మనం వెళ్దాము. అసలు ఈ సర్టిఫికేషన్ ఎందుకు అన్న దాని గురించి ఫస్ట్ తెలుసుకుందాం. ఈ నాణ్యత ప్రమాణాలు, గుర్తింపు అవన్నీ ఎందుకు అవసరం అంటే, పెరుగుతున్న సేంద్రియ వ్యాపారం. అదేవిధంగా ఉత్పత్తిదారులు, వినియోగదారులకు మధ్య పెరుగుతున్న దూరం. వినియోగదారులకు నాణ్యత తెలిపే సాధనం లేబుల్. అయితే ఫస్ట్ పాయింట్ చూడండి. పెరుగుతున్న సేంద్రియ వ్యాపారం అంటే ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో అందరూ కూడా ఆర్గానిక్ అన్న వర్డ్ యూజ్ చేస్తున్నారు. ఆర్గానిక్ 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 అని. కానీ నిజంగా అది ఆర్గానికా కాదా? సో సేంద్రియ వ్యాపారానికి చాలా డిమాండ్ అయితే ఉంది. కానీ నిజంగా అది ఆర్గానికా కాదా అని తెలుసుకోవాలన్నా దానికోసం కంపల్సరీ ఈ ట్రేసబిలిటీ సిస్టమ్ అనేది అవసరం. ఒక వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది అవసరం. అదేవిధంగా ఇప్పుడు రైతు వెళ్ళి ఇది మార్కెట్ లో ఇది ఆర్గానిక్ అని చెప్పి వితౌట్ సర్టిఫికేషన్ ఏమీ లేకుండా మార్కెట్ లో ఇది ఆర్గానిక్ అని చెప్పారనుకోండి, అది చాలా మంది అది కన్జ్యూమర్స్ కొనుక్కునే సిచ్యువేషన్ లో లేరు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చాలా వరకు దీని మీద అవగాహన అనేది అందరికీ వచ్చింది. ఆఫ్టర్ కోవిడ్, బిఫోర్ కోవిడ్ చూసుకుంటే కనుక మనకి 3-4 years బ్యాక్ ఇప్పటికీ చూసుకుంటే అందరికీ కూడా ఫుడ్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో దాని వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడాను ఏంటంటే మనం ఎంతైనా ఖర్చు పెట్టడానికైనా రెడీగా ఉన్నారు, కానీ సరైన ఆహారం మనకి దొరుకుతుందా లేదా అన్నది ఒక క్వశ్చన్ మార్క్. సో ఈ ఎవరైతే ఇక్కడ దీన్ని కంప్లీట్ గా కమర్షియల్ మోడ్ లోకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు బిజినెస్ మోడ్ లోకి ప్రతి ఒక్కరు కూడా ఆర్గానిక్ బిజినెస్ లోకి షిఫ్ట్ అవ్వడం కారణంగా నిజంగా ఇది ఆర్గానిక్ కాదా అనే దాని గురించి కంపల్సరీ మనకి నాణ్యత ప్రమాణాలు, ధృవీకరణ ఇవన్నీ అయితే అవసరం ఉంది. నెక్స్ట్ ఉత్పత్తిదారులు, వినియోగదారుల మధ్య పెరుగుతున్న దూరం. అంటే మనం ఇక్కడ హైదరాబాద్ లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనకి స్టోర్స్ ఉన్నాయి. మనకి స్టోర్స్ లో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని హైదరాబాద్ లోకల్ గా పండించినవి కాదు కదండి. మన స్టోర్స్ లో ఉన్న ఐటమ్స్ అన్ని కూడా డిఫరెంట్ విలేజెస్ నుంచి, డిఫరెంట్ గ్రామాల నుంచి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తున్న ప్రొడక్ట్స్ మన స్టోర్స్ లో పెడుతున్నాం. అంటే ఉత్పత్తిదారులు పండించే రైతు, ఇక్కడ మనం కన్జ్యూమ్ చేస్తున్న కన్జ్యూమర్స్ కి మధ్య చాలా గ్యాప్ దూరం ఉంది. సో ఈ మధ్యలో ఇది నిజంగా ఇది ఏమైనా ఆల్టర్డ్ అవుతున్నాయా, లేకపోతే నిజంగా ఆర్గానిక్ గా కాదా, ఈ ట్రేసబిలిటీ సిస్టమ్ దీని అంతటికీ కూడా కంపల్సరీ ఇది అవసరం. నెక్స్ట్ వినియోగదారులకు నాణ్యత తెలిపే సాధనం లేబుల్. లేబులింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం బేస్డ్ ఆన్ లేబుల్ బట్టి మనం ఐడెంటిఫై చేయాలి అది ఆర్గానిక్ కాదా అన్నది. అయితే చాలా మందికి ఈ లేబులింగ్ మీద మీకు ఒక సెపరేట్ గా ఒక సెషన్ పెట్టాలి. ఎందుకంటే లేబుల్ గురించి, దాని ఇంపార్టెన్స్ గురించి చాలా మందికి అసలు ఫుల్ క్లారిటీ లేదు. ఎందుకంటే ఆర్గానిక్ గా పండించాము అన్న దాంతోని వాళ్ళకి నచ్చిన లేబుల్స్ పెడుతుంటారు. పెస్టిసైడ్ ఫ్రీ అని, కెమికల్ ఫ్రీ అని, ఆర్గానిక్ అని, ఫుల్లీ ఆర్గానిక్ అని, 100% ఆర్గానిక్ అని అలా పెడుతుంటారు. బట్ యాజ్ పర్ సర్టిఫికేషన్ రూల్స్ ప్రకారం దానికి కూడా సెపరేట్ గా కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. లేబులింగ్ కి కూడా కొన్ని నామ్స్ ఉంటాయి. దాని ప్రకారం మనం లేబుల్ చేయాలి. సో ప్యాకెట్ మీద మనం ఆర్గానిక్ అని లేబుల్ చేసాము అంటే ఈ ప్రాసెస్ అంతా ఫాలో అయిన తర్వాత మాత్రమే లేబులింగ్ అనేది చేస్తాము. అదేవిధంగా అంతర్జాతీయ ప్రమాణాలు ఫాలో అవుతాము. నెక్స్ట్ ఇది ఒక మార్కెటింగ్ టూల్. రైతులందరూ కూడా మార్కెట్ లో వాళ్ళు పండించే పంటకి వాళ్ళు పండించే పంట ఆర్గానిక్ గా సేంద్రియంగా పండించిన పంటని మార్కెట్ లో వాళ్ళు సేంద్రియంగా అమ్ముకోవాలి అంటే వాళ్ళకి సర్టిఫికేషన్ అనేది ఒక మార్కెటింగ్ టూల్, మార్కెటింగ్ సాధనం. అదే విధంగా విలువ జోడింపు అంటే వాల్యూ ఎడిషన్. అంటే రైతుకి సర్టిఫికేషన్ అనేది ఒక వాల్యూ ఎడిషన్, అంటే విలువ జోడింపు. అంటే దీని వల్ల ఏంటంటే ప్రీమియం ధర అనేది రైతుకి
కొంతవరకు పొందొచ్చు. సర్టిఫైడ్ కంప్లీట్‌గా యాస్ పర్ స్టాండర్డ్స్ ప్రకారం అన్నీ ఫాలో అయ్యి రైతుకి సర్టిఫికేట్ ఉన్నట్టయితే కనుక కంపల్సరీగా వాళ్ళకి ప్రీమియం ప్రైస్ అనేది మార్కెట్‌లో దొరుకుతుంది. అసలు ఎలాంటి ప్రొడ్యూస్‌ని మనం ఆర్గానిక్ ప్రొడ్యూస్ అంటాం. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే చాలా మంది రైతులకి దీని మీద అవగాహన ఉండట్లేదు. ఎందుకు 2 విషయాలు చెప్తాం. ఇప్పటికి కూడా నాకు ఈరోజు 1 అవర్ బిఫోర్ కూడా ఒక కాల్ వచ్చింది. మా దగ్గర ఆర్గానిక్ మ్యాంగోస్ ఉన్నాయి. సర్టిఫికేట్ ఇస్తారా? లేదంటే మా దగ్గర ప్యాడీ ఉంది. సర్టిఫికేట్ ఇస్తారా అని. అంటే సర్టిఫికేషన్ ఈ ధృవీకరణ అనేది మనం మార్కెట్‌లో కొనుక్కున్న ఒక ఐటెమ్ లాంటిది కాదండి. దీనికి ఒక వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఉంటది. అసలు సర్టిఫికేషన్ ఎప్పుడు చేయించుకోవాలి? ఏ ఏ టైంలో చేయించుకోవాలి? ఎలా చేయించాలి? అన్నది దానికొక ప్రొసీజర్ ఉంటుంది. దానికి కావాల్సిన కొంత సమయం తీసుకుంటాము. దాని ప్రకారం ప్రాసెస్ ప్రకారం చేస్తామండి. ఈరోజు వచ్చి నాకు సర్టిఫికేట్ కావాలి అంటే నెక్స్ట్ డే అంటే అలా జరిగేది కాదు. అయితే ఎలాంటి ఉత్పత్తుల్ని మనం సేంద్రియ ఉత్పత్తులు అంటాం. అసలు ఆర్గానిక్ ప్రొడ్యూస్ అని దేన్నంటాము అంటే, ఇక్కడ ముఖ్యంగా 2 విషయాలు ముఖ్యమైన 2 నియమాలు పాటించాలి. ఏంటి అంటే, ఒకటి రసాయన ఎరువులు, పురుగుల మందులు, గ్రోత్ హార్మోన్స్ ఇవేవి కూడా ప్రాసెసింగ్‌లో రసాయనాలేవి వాడకుండా పండించినవి, ఉత్పత్తి చేసినవి. అదొకటి. నెక్స్ట్ ఇంకొకటేంటంటే, ఉత్పత్తిలోను, ప్రాసెసింగ్‌లోను, ప్యాకింగ్‌లోను, లేబులింగ్‌లోను అన్ని విషయాల్లో కూడా నియమిత ప్రమాణాలు పాటించాలి. అయితే జనరల్‌గా మనం ఎప్పుడు కూడా ఏంటంటే, ఇప్పటికీ కూడా నేచురల్ ఫార్మింగ్ గురించి చాలా మంది రైతులకి అవగాహన లేదు. వాళ్ళేంటంటే డైరెక్ట్‌గా కన్వెన్షనల్ ఫార్మర్స్‌ని కూడా దీంట్లోకి డైరెక్ట్‌గా షిఫ్ట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ జనరల్‌గా ఏంటంటే మనం ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న రైతులు అంటే ప్రాక్టీసింగ్ ఫార్మర్స్‌ని మాత్రమే మనం సర్టిఫికేషన్‌లోకి తీసుకురావాలండి. అట్‌లీస్ట్ 3 ఇయర్స్ ప్రాక్టీసింగ్ ఫార్మర్స్‌ని మనం సర్టిఫికేషన్‌లోకి తీసుకురావాలి. అది కంపల్సరీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. వన్స్ సర్టిఫికేషన్‌లోకొచ్చిన తర్వాత కూడా దానికి కనీసం కంప్లీట్‌గా ఫుల్లీ ఆర్గానిక్ అంటే సేంద్రియ రైతు అనడానికి కనీసం 3 సంవత్సరాల టైం పడుతుంది. అయితే మీకు ఒక్క నిమిషం. సారీ. ఇక్కడ ఇది స్లైడ్ ఇంగ్లీష్‌లో ఉంది. నేను చెప్తాను. తెలుగులో ట్రాన్స్‌లేట్ చేస్తాను. అయితే ఇక్కడ ఈ స్లైడ్ ఇక్కడ ఎందుకు ఇది పెట్టాము అంటే, ట్రాన్సిషన్ స్ట్రాటజీ అంటే ఇక్కడ రైతు కన్వెన్షనల్ నుంచి ఆర్గానిక్‌లోకి షిఫ్ట్ అవ్వాలి అంటే ఓవర్ నైట్ రాత్రికి రాత్రి మారలేడు. సో రైతు స్లోగా ఫస్ట్ మన రైతు ఏం చేస్తారంటే పెస్టిసైడ్స్ యూజ్ చేస్తున్న కెమికల్స్ ఏవైనా యూజ్ చేస్తున్న రైతు కన్వెన్షనల్ ఫార్మర్ ఆర్గానిక్ లోకి షిఫ్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ తను పురుగుల మందులు అవన్నీ కూడని ఎరువులు అవి వాడకాన్ని తగ్గించుకుంటూ వస్తారు. అదే విధంగా దాన్ని గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అని అంటాము. గ్యాప్ రెడ్యూసింగ్ పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్ యూజ్ స్లోగా తగ్గించుకుంటూ వస్తూ నెక్స్ట్ ఎన్పిఎం నాన్ పెస్టిసైడల్ మేనేజ్మెంట్ అంటే ఇక్కడ ఏంటంటే నో పెస్టిసైడ్స్, నో వీడ్సైడ్స్, నో జిఎంఓస్, పురుగుల మందులు తర్వాత ఈ కలుపు మందులు ఏవి కూడా యూజ్ చేయకుండా పండించే పంట. తర్వాత ఆర్గానిక్ ఈ ఆర్గానిక్ లో కూడా పీజీఎస్ సర్టిఫికేషన్ ఉంటుంది. తర్వాత థర్డ్ పార్టీ సర్టిఫికేషన్. ఈ విధంగా స్లోలీ రైతు మారుతున్న క్రమం అన్నమాట ఇది. అంటే ఇప్పుడు సడన్ గా మనకి ఏమో స్కీమ్స్ వచ్చాయని చెప్పి మనం రాత్రికి రాత్రి వందల మంది, లక్షల మందిని, వేల మందిని మనం డైరెక్ట్ గా ఆర్గానిక్ లోకి తెచ్చేయాలి అంటే అది జరిగే పని కాదు. రైతు ఎప్పుడు కూడా నెమ్మదిగా తను చేస్తున్న పనిని ఏదైతే పెస్టిసైడ్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నాడో ఫెర్టిలైజర్స్ అవన్నీ స్లోగా తగ్గించుకుంటూ వస్తున్న క్రమంలో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ స్ట్రాటజీ అనేది యాజ్ ఏ ఆర్గనైజేషన్ గా మేము ఎలా చేస్తాము అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఒక 2 లక్షల మంది రైతులు ఉన్నారు అంటే 1 లక్ష మంది ఆర్గానిక్ సర్టిఫైడ్ ఫార్మర్స్ అయితే అందులో మనకి ఒక 30,000 మంది గ్యాప్ ఫార్మర్స్, ఒక 20,000 మంది ఎన్పిఎం అలా డిఫరెంట్ స్టేజెస్ లో ఉంటారు రైతులు. స్లోగా వాళ్ళు ఆర్గానిక్ లోకి షిఫ్ట్ అవుతారు. అయితే ఇక్కడ మనకి మన భారతదేశంలో మనకి ఎన్ని రకాల సర్టిఫికేషన్స్ ఉన్నాయి
అనేది ఇక్కడ చూడండి. మనకి మన భారతదేశంలో సేంద్రియ ధృవీకరణలు అనేవి 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి అనుకుంటే ఒక రకమైన సర్టిఫికేషన్ విధానం ఉంటుంది. దీనికేంటంటే ఎపిడా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అక్రిడేషన్ ఇది. నెక్స్ట్ వీళ్ళని ఏమంటారంటే కొన్ని భారత ప్రభుత్వం గుర్తించబడిన కొన్ని సర్టిఫికేషన్ ఏజెన్సీస్ ఉన్నాయి. వాళ్ళని సర్టిఫికేషన్ బాడీస్ అని అంటాము. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమో పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్. విత్ ఇన్ ద కంట్రీ మన భారతదేశంలోనే అమ్ముకోవాలి, రైతు పండించే పంటని మన దేశంలోనే అమ్ముకోవాలి అనుకుంటే ఈ పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ పీజీఎస్ సర్టిఫికేషన్ అనేది సరిపోతుంది. ఇది లోకల్ మార్కెట్స్ కి. ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ అక్రిడేటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది కూడా గవర్నమెంట్ సర్టిఫికేషన్ సిస్టమే. ఇక్కడ కూడా కొన్ని సర్టిఫికేషన్ ఏజెన్సీస్ ఉన్నాయి, భారత ప్రభుత్వం గుర్తించబడిన సంస్థలు. దాని గురించి మీకు నెక్స్ట్ స్లైడ్ లో కొంచెం వివరంగా చెప్తాను. ఇక్కడ సర్టిఫికేషన్ ఏజెన్సీస్ ఏమంటామంటే మనం రీజనల్ కౌన్సిల్స్ అంటాం. మన భారత ప్రభుత్వం గుర్తించబడిన సర్టిఫికేషన్ సంస్థలన్నిటిని రీజనల్ కౌన్సిల్స్ అని అంటాము. ఆ రీజనల్ కౌన్సిల్స్ లో మా ఆర్గనైజేషన్ కూడా సిఎస్ఏ కూడా వన్ ఆఫ్ ది రీజనల్ కౌన్సిల్. నెక్స్ట్ థర్డ్ వన్ రీసెంట్ గా మనకి భారత ప్రభుత్వం వాళ్ళు ప్రవేశపెట్టిన సర్టిఫికేషన్ సిస్టమ్ నేచురల్ ఫార్మింగ్ సర్టిఫికేషన్ సిస్టమ్. ఇది కూడా మనకి లోకల్ మార్కెట్స్ కి విత్ ఇన్ ద కంట్రీ ఎక్కడైనా కూడా రైతు తను పండించే పంటని అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ 3 రకాల సర్టిఫికేషన్ సిస్టమ్స్ మనకి భారతదేశంలో ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ కి కావాల్సింది ఎపిడా ద్వారా ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ ఉంటుంది. దీంట్లో కూడా ఇంకా డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది యాజ్ పర్ రిక్వైర్మెంట్. ఇప్పుడు ఇది చెప్పాను కదా, మనకి ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏంటంటే జాతీయ మార్కెట్లో కానీ అంతర్జాతీయ మార్కెట్లో కానీ అమ్మడం కోసం కంపల్సరీ, అంటే మీరు మార్కెట్లో విత్ ఇన్ ద కంట్రీ కానీ లేకపోతే ఎక్స్పోర్ట్ చేయాలన్నా కానీ ఆర్గానిక్ అని లేబుల్ పెట్టి మీరు మార్కెట్ లో అమ్మాలి అంటే కంపల్సరీగా యాజ్ పర్ FSSAI రూల్స్ ప్రకారం కంపల్సరీగా సర్టిఫికేషన్ అనేది అవసరం. అయితే ఇక్కడ NOP స్టాండర్డ్స్ తో ఒక రకమైన సర్టిఫికేషన్ ఉంటుంది. అది మనకి అంతర్జాతీయ మార్కెట్లలో అమ్ముకోవడం కోసం థర్డ్ పార్టీ సర్టిఫికేషన్. ఇది కూడా ఒక బేస్ సర్టిఫికేషన్ అండి. ఇది ఒక్క సర్టిఫికేట్ ఉంటే మనం ఎక్స్పోర్ట్ చేస్తాము అనడానికి లేదు. మన ఈ సర్టిఫికేట్ తో పాటు మనం ఏ దేశానికైతే ప్రొడ్యూస్ ని ఎక్స్పోర్ట్ చేద్దాము అనుకుంటున్నామో ఆ దేశానికి సంబంధించిన కొన్ని స్టాండర్డ్స్ తో కొన్ని సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఆ సర్టిఫికేషన్స్ కూడా తీసుకోవాలి. నెక్స్ట్ NPOP సర్టిఫికేషన్, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్. ఈ NPOP సర్టిఫికేషన్ తో ఏంటంటే జాతీయ మార్కెట్లో అమ్మడం కోసం. నెక్స్ట్ PGS సర్టిఫికేషన్ అండ్ నేచురల్ ఫార్మింగ్ సర్టిఫికేషన్. ఇవన్నీ కూడా విత్ ఇన్ ద కంట్రీ ఎక్కడైనా కూడా రైతు అమ్ముకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఈ లోగోస్ అన్ని ఉన్నాయి చూసారా, ఇక్కడ మనకి PGS నేచురల్ ఫార్మింగ్ లోగో అండి ఇది. ఇక్కడ PGS ఆర్గానిక్ లో కన్వర్షన్ పీరియడ్ లో ఫస్ట్ 2 years మీకు ఈ లోగోతో సర్టిఫికేట్ వస్తుంది. నెక్స్ట్ 2 years కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ ఇయర్ లో PGS ఇండియా ఆర్గానిక్ అని వస్తుంది. ఫస్ట్ 2 years PGS ఇండియా గ్రీన్ అని వస్తుంది. ఇది థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ కి లోగో. ఇది జైవిక్ భారత్ అని, ఇది కూడా గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఒక లోగో. ఇది మనకి జైవిక్ భారత్ అని ఒక పోర్టల్ కూడా ఉంటుంది. దాని గురించి కూడా నెక్స్ట్ స్లైడ్ లో. ఇక్కడ చూడండి, ఒక 3 పాయింట్స్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా వినండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ 3. ధృవీకరణ లేబుల్ అంటే సర్టిఫికేషన్ అండ్ లేబుల్. సర్టిఫికేషన్ మనకి ఎలా వస్తుంది అంటే పాటించిన ప్రమాణాల ఆధారంగా సర్టిఫికేషన్ అనేది వస్తుంది. అంటే రైతు ఈ పద్ధతులన్నీ స్టాండర్డ్స్ అన్ని ఫాలో అయ్యారా లేదా, ఈ పద్ధతులన్నీ పాటించారా లేదా, ఆ వెరిఫికేషన్ అయిన తర్వాత మాత్రమే అతనికి సర్టిఫికేట్ అనేది వస్తుంది. సెకండ్ పాయింట్ ధృవీకరణ ఆధారంగా లేబుల్. అయితే మనకి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఆ సర్టిఫికేట్ ఆధారంగా
మనం లేబులింగ్ అనేది చేసుకోవాలి. ఇన్ కేస్ రైతు కన్వర్షన్ పీరియడ్ లో ఉన్నారు అంటే మారుతున్న క్రమంలో ఉన్నారు, మొదటి సంవత్సరంలో ఉన్నారు, రెండో సంవత్సరంలో ఉన్నారు, లేకపోతే కంప్లీట్ గా 3 years కంప్లీట్ అయ్యి ఆర్గానిక్ స్టేటస్ లో ఉన్నారు అంటే ఆ ధృవీకరణ ఆధారంగా మనం ఆ లేబుల్ అనేది ప్యాకెట్ మీద పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ రైతు మొదటి సంవత్సరం, రెండో సంవత్సరంలోని ఉన్నారనుకోండి, అప్పుడు పీజీఎస్ ఇండియా గ్రీన్ అని ఇప్పుడు మీకు ఇందాక చూపించాను కదా, ఇక్కడ పీజీఎస్ ఇండియా గ్రీన్ అని ఉంటుంది. ఈ లోగోని మనం స్టిక్ చేయాలి ప్యాకెట్స్ మీద. కంప్లీట్ గా 2 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి మూడో సంవత్సరం సర్టిఫికేషన్ లోకి వచ్చినప్పుడు మీరు ఈ పీజీఎస్ ఇండియా ఆర్గానిక్ అని ఈ లేబుల్ అనేది ఆ లోగోతో మీరు పెడతారు. తర్వాత లేబుల్ ఆధారంగా గుర్తింపు. మనకి లేబుల్ ఆధారంగా ఏంటంటే రైతు పండించే పంటకి ఓకే అని ఇది ఆర్గానిక్ ఫుల్లీ సర్టిఫైడ్ ఆర్గానిక్ అని రికగ్నిషన్ అనేది ఉంటుంది. ఇది ఫుల్లీ ఆర్గానిక్ లేకపోతే కన్వర్షన్ పీరియడ్ లో ఉందా అని ఇది ఈ రోజు వరకు మన భారతదేశంలో ఈ రోజు ఎంతమంది రైతులు రిజిస్టర్ చేసుకున్నారు సర్టిఫికేషన్ కోసం పీజీఎస్ ఇండియా పోర్టల్లో, ఎంతమంది ఫార్మర్స్, ఎన్ని గ్రూప్స్, అదే విధంగా ఎంత ఏరియా రిజిస్టర్ అయింది అంటే మనకి ఇక్కడ ఓవరాల్ గా రీజనల్ కౌన్సిల్స్ చెప్పాయి కదా, అందరూ మ్యూట్ చేసుకోండి ప్లీజ్. మనకి యాక్టివ్ గా ఉన్న మేడం గారు సెషన్ నడుస్తుంది కదా, దయించి అందరికి మ్యూట్ చేసుకున్నానండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ పేపర్ మీద రాసుకొని లాస్ట్ లో మేడం గారు టైం ఇచ్చేటప్పుడు అడగండి. ఇక్కడ మనకి రీజనల్ కౌన్సిల్స్ అని చెప్పాం కదండి, సర్టిఫికేషన్ సంస్థలు, భారత ప్రభుత్వం గుర్తించబడిన సంస్థలు. టోటల్ గా మన కంట్రీలో 94 సంస్థలు ఉన్నాయండి, ఆర్సిఎస్ రీజనల్ కౌన్సిల్స్ అంటారు. ఈ 94లో సిఎస్ఏ సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ వన్ ఆఫ్ ది రీజనల్ కౌన్సిల్. అంటే మేము కూడా ఒక సర్టిఫికేషన్ ఇష్యూ చేసే సంస్థ. మొత్తం కంట్రీలో ఎక్కువ ఫార్మర్స్ రిజిస్టర్ చేయబడిన సంస్థ కూడా మాదే. ఇట్స్ అరౌండ్ ఒక 75,000 మంది రైతుల వరకు రిజిస్టర్ అయ్యారు. అదే విధంగా హలో మేడం గారు మీరు కంటిన్యూ అవ్వండి. ఓకేనండి. ప్లస్ గ్రూప్స్ రిజిస్టర్ అయి ఉన్నాయండి. నెక్స్ట్ 23,072,000 ప్లస్ 23,72,000 ఫార్మర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు ఆల్రెడీ. ఈ నెంబర్స్ ప్రతి రోజు మారుతూ ఉంటాయండి, ప్రతి రోజు కూడా రిజిస్ట్రేషన్స్ నడుస్తూ ఉంటాయి. 15,09,000 ప్లస్ హెక్టార్స్ ఏరియా ఆల్రెడీ నమోదయ్యింది, రిజిస్టర్ అయి ఉంది. సో మేము రీజనల్ కౌన్సిల్ గా ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కర్ణాటక, ఒరిస్సా అన్ని రాష్ట్రాల్లో కూడా మేము సర్టిఫికేషన్ కింద పనిచేస్తున్నాం. ఇక్కడ సర్టిఫికేషన్ లో చాలా మందికి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా మంది ఇండివిజువల్ ఫార్మర్స్ అడుగుతుంటారు నాకు సర్టిఫికేట్ కావాలి అని, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అన్నది. అయితే ఇక్కడ మనకి సర్టిఫికేషన్ మాడ్యూల్స్ లో కూడా 3 రకాల మాడ్యూల్స్ ఉంటాయండి. ఇక్కడ ఇండివిజువల్ సర్టిఫికేషన్ ఉంటుంది, గ్రూప్ సర్టిఫికేషన్ ఉంటుంది, లార్జ్ ఏరియా సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. ఇండివిజువల్ సర్టిఫికేషన్ అంటే సింగిల్ ఫార్మర్ రిజిస్టర్ చేసుకొని ఫార్మర్ కి సర్టిఫికేట్ పొందొచ్చు. అదే విధంగా గ్రూప్ సర్టిఫికేషన్ అంటే మినిమం 5 members ఉండాలి, మాక్సిమం 15 to 20 members వరకు ఉంటే బెటర్. ఎందుకంటే మనకి ఇక్కడ గ్రూప్ సైజ్ పెరిగే కొద్దీ రిస్క్ కూడా పెరుగుతుంది. సో కరెక్ట్ సైజ్ అనుకుంటే 20 members ఒక గ్రూప్ అయితే బెటర్, అది గ్రూప్ సర్టిఫికేషన్. లార్జ్ ఏరియా సర్టిఫికేషన్ అంటే ఎంటైర్ విలేజ్, మొత్తం విలేజ్ గ్రామం అంతా కూడా, గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న రైతులే ఉన్నప్పుడు మనం ఆ గ్రామాన్ని
లార్జ్ ఏరియా సర్టిఫికేషన్ కింద మనం తీసుకోవచ్చు. ఈ విధంగా మేము ఛత్తీస్గఢ్ స్టేట్ దంతెవాడ డిస్ట్రిక్ట్ లో 110 గ్రామాలకి మేము లార్జ్ ఏరియా సర్టిఫికేషన్ చేసాము. 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. 3 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఇది 4th ఇయర్. సో ఇది అయితే ఈ లార్జ్ ఏరియా సర్టిఫికేషన్ అనేది ఎక్కువగా మనకి చిన్న గ్రామాలు, ట్రైబల్ విలేజెస్, ఇంటీరియర్ విలేజెస్ కి మాత్రమే ఇది పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే విలేజ్ అంతా కూడా ఆర్గానిక్ కంటే మనకి మెయిన్ విలేజెస్ లో అయితే ఇంపాసిబుల్. ఎందుకంటే గ్రామంలో ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాల్లో రైతులందరూ కూడా మొత్తం విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి, దీంట్లోకి షిఫ్ట్ అవ్వాలి అంటే చాలా కష్టం, చాలా టైం కూడా పడుతుంది. సో మోస్ట్లీ ఇక్కడ 90% ఏంటంటే 99% లార్జ్ ఏరియా సర్టిఫికేషన్ అనేది చిన్న గ్రామాలు, ట్రైబల్ విలేజెస్, ఇంటీరియర్ విలేజెస్ అలాంటి గ్రామాలు మాత్రమే మనం లార్జ్ ఏరియా సర్టిఫికేషన్ తోటి తీసుకుంటాం. ఇలా 3 రకాల సర్టిఫికేషన్స్ ఉన్నాయి. కానీ మేము ఇక్కడ యాజ్ అ ఆర్గనైజేషన్ గా గ్రూప్ సర్టిఫికేషన్ అండ్ లార్జ్ ఏరియా సర్టిఫికేషన్ కి మేము ప్రిఫరెన్స్ ఇస్తామండి. ఇండివిజువల్ ఫార్మర్ సర్టిఫికేషన్ కి ఎక్కువ చేయట్లేదు, ఎక్కువ కాదు అసలు చేయట్లేదు. సమ్ టైమ్స్ కేస్ టు కేస్ చేయాల్సి వస్తుంది. కానీ మేము ప్రిఫరెన్స్ ఇచ్చేదైతే గ్రూప్ అండ్ లార్జ్ ఏరియా సర్టిఫికేషన్. ఎందుకంటే మనకి ఇక్కడ ఇండివిజువల్ సర్టిఫికేషన్ అన్నప్పటికీ మనకి మానిటరింగ్ అనేది తర్వాత అదంతా చాలా కష్టం అవుతుంది. అదే గ్రూప్ అనుకోండి, గ్రూప్ లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు మంత్లీ మీటింగ్స్ పెట్టుకుంటారు, ట్రైనింగ్స్ పెట్టుకుంటారు, ఫీల్డ్ విజిట్స్ చేసుకుంటారు. ఒక ఫార్మర్ ఇంకో ఫార్మర్ ఫీల్డ్ విజిట్ చేస్తారు. అలా వాళ్ళకి యాక్టివిటీస్ నడుస్తూ ఉంటాయి. లార్జ్ ఏరియా సర్టిఫికేషన్ అంటే ఇంకా ఎంటైర్ విలేజ్ అంతా కూడా ఆర్గానిక్ చేస్తారు కాబట్టి ప్రాబ్లం ఉండదు. అయితే ఫస్ట్ అసలు రిజిస్టర్ చేసుకోవాలంటే రైతుకి అవగాహన ఉండాలి. ఏంటంటే మనం సర్టిఫికేషన్ కి రిజిస్టర్ చేసుకోవాలంటే ఎలాంటి సమాచారం మన దగ్గర పెట్టుకొని మనం రిజిస్ట్రేషన్ చేయడానికి ముందుకు వెళ్ళాలి అంటే రైతు యొక్క వ్యక్తిగత సమాచారం, పర్సనల్ డీటెయిల్స్, రైతు పేరు, చిరునామా, ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, తర్వాత తన కుటుంబ వివరాలు, ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి ఉంటే మెయిల్ ఐడి, వివరాలన్నీ వ్యక్తిగత సమాచారం ఉండాలి. అదే విధంగా రైతు పొలం వివరాలు, ఫామ్ డీటెయిల్స్, టోటల్ అతనికి ఎంత పొలం ఉంది, ఆ పొలంలో ఎంత పొలాన్ని అతను ఆర్గానిక్ చేద్దాం అనుకుంటున్నారు, సర్వే నంబర్స్, నెంబర్ ఆఫ్ ప్లాట్స్, ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి, భూమి సొంతమా, లీజా, అద్దె, తర్వాత లాంగిట్యూడ్, లాటిట్యూడ్ డీటెయిల్స్, రేఖాంశాల డీటెయిల్స్, ఆ వివరాలన్నీ. అదే విధంగా లైవ్ స్టాక్, అతనికి రైతుకి ఏమైనా పశువులు ఉన్నాయా లేవా, ఆవులు, గేదెలు, మేకలు అట్లాంటివి ఉంటాయి కదా, అవి ఉంటే ఎస్ అంటారు, లేకపోతే ఈ వివరాలన్నీ కూడా కంపల్సరీగా మీరు ఆ డేటా అంతా ఒక దగ్గర పెట్టుకొని మీరు రిజిస్ట్రేషన్ అంటే ఆర్గానిక్ ప్రాక్టీసింగ్ ఫార్మర్స్ ఉంటే కనుక, ఇప్పుడు ఆల్రెడీ ఈ గ్రూప్ లో ఉన్న చాలా మంది ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న వాళ్ళే అని అనుకుంటున్నాను. సో ఇంకా మీకు సర్టిఫికేషన్ లో లేని వాళ్ళు ఉంటే కనుక మీరు సర్టిఫికేషన్ చేయించుకోవాలి అనుకుంటే ఈ వివరాలన్నీ కూడా సర్టిఫికేషన్ రిజిస్ట్రేషన్ టైంలో అవసరం ఉంటుంది. రైతు వ్యక్తిగత సమాచారము, పొలం డీటెయిల్స్, తర్వాత లైవ్ స్టాక్ డీటెయిల్స్, నెక్స్ట్ వాళ్ళ పంట వివరాలు, ఏమేమి పంటలు పెడుతున్నారు సీజన్ కి, ఈ సీజన్ లో, తర్వాత ఆ వివరాలన్నీ కూడా ఎంత విస్తీర్ణంలో పెడుతున్నారో అవన్నీ కూడా ఆ వివరాలన్నీ కూడా కలెక్ట్ చేసిన తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే కొన్ని కంపల్సరీ వివరాలు మీరు ఇవ్వాల్సిన వివరాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆధార్, అడ్రస్ ప్రూఫ్, ఐడి ప్రూఫ్, తర్వాత సర్వే నెంబర్స్, ఇవన్నీ లేకుండా మీరు జనరల్ గా వచ్చి రిజిస్టర్ చేయమన్నారు అనుకోండి, మధ్యలో స్ట్రక్ అయిపోతాం, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అవ్వదు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కూడా ఎలా ఉంటది అంటే మీరు డేటా అంతా తెచ్చిన తర్వాత ఒక గ్రూప్ గా ఫామ్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా మీకు డీటెయిల్డ్ ట్రైనింగ్ లో మీకు ఇంకా డీటెయిల్డ్ గా ఉంటది. జనరల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీకు అర్థం అవడం కోసం సింపుల్ గా చెప్తున్నాము. ఎందుకు అంటే మీకు ఇప్పుడు మొత్తం అంతా నేను మీకు అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టం. నోముల మాధవ్ గారు మీరు మీట్ చేసుకోండి. నోముల మాధవ్ గారు
మనం ఒకేసారి అంతా చెప్తే రైతులకు అందరికీ అర్థం అవ్వడానికి కొంచెం కష్టం అవుతుంది. అందుకే సింపుల్‌గా చెప్తున్నాను. అందరూ ఫార్మర్స్ రిజిస్టర్ చేసుకోవాలంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కంపల్సరీ ఉండాలి. వన్స్ గ్రూప్ ఫార్మేషన్ అయిన తర్వాత వాళ్ళు మంత్లీ మీటింగ్స్ పెట్టుకుంటారు, ట్రైనింగ్స్ పెట్టుకుంటారు, ఇంటర్నల్‌గా వెరిఫికేషన్ చేసుకుంటారు. తర్వాత వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని ఆ రిపోర్ట్‌ని మాకు పంపిస్తారు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము వెరిఫికేషన్‌కెళ్తాం. ఇదంతా ప్రాసెస్ ఉంటది. మనం డీటెయిల్డ్ ట్రైనింగ్‌లో ఈ వివరాలన్నీ కూడా ఎలా చేయాలి అనేది చెప్తాము. సింపుల్ ప్రాసెస్ అయితే ఇది. ఇక్కడ పక్కనుంది చూసారా ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అన్నదానికి. అయితే ఈ పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ అనేదేంటంటే, ఈ సర్టిఫికేషన్ సిస్టమ్‌లో ఇది రైతుల భాగస్వామ్యంతో కూడినది. అంటే రైతులందరూ కూడా తాముగా స్వచ్ఛందంగా ముందుకు రావాలి. ఎప్పుడు కూడాను ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవరి చేత బలవంతంగా ఏ పని చేపించకూడదు. రైతుకి అవగాహన కల్పించి, ఆ ఇంపార్టెన్స్ ఏంటనేది రైతుకి అర్థం అవ్వాలి. అదే విధంగా నేను ఈ విధంగా చేయడం వల్ల నాకు ఉపయోగం ఏంటి? అదే విధంగా కన్స్యూమర్స్‌కి ఉపయోగం ఏంటి? ఆ వివరాలన్నీ కూడా అదే నా భూమికి ఈ వివరాలన్నీ కూడా రైతుకి అర్థం అవ్వాలి. సో, ఇక్కడ ఈ సర్టిఫికేషన్ సిస్టమ్‌లో జనరల్‌గా ఏంటంటే, ఇది పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ అంటే స్థానికంగా ఉన్న రైతులందరూ కూడా స్వచ్ఛందంగా సమూహాలుగా ఏర్పడి మేమందరం ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడానికి ఇష్టపడుతున్నాము. మా ఇంట్రెస్ట్‌తోనే మేము ముందుకొస్తున్నామని ఒక ఆహ్, హామీగా ఒక హామీ ఇవ్వడం మాట. సో, ఈ విధంగా ఏంటంటే చాలా చోట్ల జనరల్‌గా ఏమవుతుంటదంటే, ఈ సర్టిఫికేషన్‌లో అంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ మీకు 1, 2 చెప్తుంటాను మధ్యలో. ఎందుకు అంటే, కొన్ని గ్రామాల్లో, కొన్ని స్కీముల్లో, కొన్ని వాటిల్లో ఏమవుతుంటది అంటే, మన టార్గెట్స్ కోసం మన దగ్గర ఉన్న డేటాతో రిజిస్టర్ చేసిస్తుంటారు గ్రూప్స్‌కి. కానీ నిజంగా రైతుకి కూడా తెలీదు అతను సర్టిఫికేషన్‌లో ఉన్నట్టు. సో, ఆ సిట్యుయేషన్ రాకూడదు. కంపల్సరీ రైతుకి మనం ప్రాక్టీసింగ్ ఫార్మర్స్ అంటే ఈ పద్ధతులన్నీ పాటిస్తున్న సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు ఉంటే కనుక వాళ్ళకి ఫస్ట్ దీని మీద వాళ్ళకి ఒక అవేర్‌నెస్ అనేది ఇవ్వాలి. అవగాహన కల్పించాలి. దీని ఇంపార్టెన్స్ ఏంటి? ఇది ఎందుకు? ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది? అన్నది రైతుకి మనం క్లియర్‌గా క్లారిటీ ఇవ్వాలి. ఇస్తే కనుక కంపల్సరీ వాళ్ళంతట వాళ్ళు ముందుకు వచ్చేటట్టు మనం చూడాలి, ప్రయత్నించాలి. కానీ మనం మన టార్గెట్‌ల కోసం రైతుల్ని గ్రూపులుగా చేసేసి, వాళ్ళని సర్టిఫికేషన్‌లోకి తీసుకొచ్చేసి, తర్వాత మేము వెరిఫికేషన్‌కెళ్ళినప్పుడు చూస్తే అసలు ఆ రైతులకు అసలు తెలీదు వాళ్ళు సర్టిఫికేషన్‌లో ఉన్నట్టు. సో, అలాంటివి సిట్యుయేషన్స్ రాకూడదు. నెక్స్ట్ ఏంటంటే ఎవరైనా కూడా సర్టిఫికేషన్ రిజిస్టర్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా రీజనల్ కౌన్సిల్ ద్వారా మాత్రమే సర్టిఫికేషన్ చేయించుకోవాలి. త్రూ రీజనల్ కౌన్సిల్. ఎనీ రీజనల్ కౌన్సిల్. మన భారతదేశంలో మొత్తం 94 రీజనల్ కౌన్సిల్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా! ఈ 94 రీజనల్ కౌన్సిల్స్‌లో రీజనల్ కౌన్సిల్ ద్వారా అయినా ఓకే. కానీ త్రూ రీజనల్ కౌన్సిల్ ద్వారా మాత్రమే రైతులు రిజిస్టర్ చేసుకోవాలి. రైతులే కాదు ఎవరైనా కూడా త్రూ రీజనల్ కౌన్సిల్ ద్వారా, ప్రాంతీయ మండలి ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలి. అయితే ఇక్కడ మనకి సేంద్రియ ధృవీకరణ అనేది దేనికి సర్టిఫికేట్ మనకు వస్తుంది అంటే పంటలకి, తోటలకి అంటే క్రాప్ ప్రొడక్షన్ కి, బీ కీపింగ్ కి అంటే తేనెటీగల పెంపకానికి, నెక్స్ట్ లైవ్ స్టాక్ పశువులు, చేపలు, పాలు, మాంసం, గుడ్లు, అదేవిధంగా వైల్డ్ హార్వెస్ట్ అటవీ ఉత్పత్తులకి, నెక్స్ట్ ప్రాసెసింగ్ అండ్ హ్యాండ్లింగ్. వీటన్నిటికీ కూడా పీజీఎస్ లో మనకి సర్టిఫికేషన్ ఫెసిలిటీ అనేది ఉన్నది. అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అందరూ కూడా ఇమ్మీడియట్ లో ఫస్ట్ స్టెప్ తీసుకోవాల్సింది క్రాప్ ప్రొడక్షన్ అండి. రైతు పండిస్తున్న పంటకి సర్టిఫికేషన్ అనేది చేయించుకోవాలి. ఎందుకంటే తన ఆర్గానిక్ గా పద్ధతులన్నీ పాటించి పండించిన తర్వాత రైతు పండించే పంటకు ఒక గుర్తింపు, సరైన గిట్టుబాటు ధర అవన్నీ కల్పించాలి అంటే కంపల్సరీ సర్టిఫికేషన్ అనేది అవసరం. అయితే ఇక్కడ మీకు ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను గ్రూప్
ఆర్గనైజేషన్ లో మినిమం మనకి 5 నుంచి 15 to 20 మెంబర్స్ వరకు ఉంటుంది. గ్రూప్ అంతా కూడా ప్రిఫరబుల్ సేమ్ విలేజ్ లోనే ఉంటే మంచిది మనకి. గ్రూప్ లో ఉన్న సభ్యులందరూ కూడా, ఎందుకంటే మనకి గ్రూప్ లో ఏ ఒక్కరు పద్ధతులు పాటించకపోయినా మొత్తం గ్రూప్ అంతా కూడా క్యాన్సిల్ అవుతుంది. సో దానికి కూడా నెక్స్ట్ స్లైడ్ లో ఉంటాయి, డీటెయిల్డ్ గా చెప్తాను. అంటే బికాస్ ఆఫ్ ఒక ఫార్మర్ అంటే 10 మంది రైతుల్లో 9 మంది బాగా చేస్తున్నా కూడా ఒక రైతు నుంచి మిగతా 9 మంది వాళ్ళ సర్టిఫికేషన్ కోల్పోతున్నారు కదా. అది ఎందుకు ఎలా అనేది కూడా మనం నెక్స్ట్ దాంట్లో చూద్దాం. మీకు ఆల్రెడీ ఇది చెప్పాను, మొదటి 2 సంవత్సరాలు అంటే మీకు కన్వర్షన్ పీరియడ్ ఏంటి అంటే మారుతున్న క్రమము. రైతు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మొదటి 2 సంవత్సరాలని కన్వర్షన్ పీరియడ్ కింద ట్రీట్ చేస్తాము. సో రైతుకి పీజీఎస్ ఇండియా గ్రీన్ అని సర్టిఫికేట్ వస్తుంది. 2 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత 3వ సంవత్సరంలో పీజీఎస్ ఇండియా ఆర్గానిక్ అని వస్తుంది. అయితే ఇక్కడ మనకి అందరూ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, సర్టిఫికేట్ అనేది ఒక మనిషికి వచ్చేది కాదు, ఒక వస్తువుకి వచ్చేది కాదు. ఫస్ట్ మనం సర్టిఫికేషన్ అనేది పర్టికులర్ గా ఒక సర్వే నెంబర్ తో రిజిస్టర్ చేయబడిన మన పొలానికి, ఆ పొలానికి మనం రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆ పొలంలో పండించిన పంటలన్నిటినీ కూడా మనం సర్టిఫైడ్ ప్రొడ్యూస్ కింద అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి 3 సంవత్సరాల టైం పడుతుంది. సో అందుకు ఈ డీటెయిల్డ్ ట్రైనింగ్ లో మీకు దీని గురించే కంప్లీట్ గా హాఫ్ డే సెషన్ ఉంటది. ఈ పద్ధతులన్నీ ఎలా పాటించాలి అవన్నీ కూడా. అయితే ఇక్కడ మనకి మొదటి 2 సంవత్సరాలు కన్వర్షన్ పీరియడ్, 2 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫుల్లీ ఆర్గానిక్ అని సర్టిఫికేట్ వస్తుంది. తర్వాత వీళ్ళకి ఒక్కసారి ఫెయిల్ అయితే కనుక మళ్ళీ 3 సంవత్సరాల టైం పడుతుంది. రైతు నమోదు చేసుకునేటప్పుడు స్టార్టింగ్ లో ఏంటంటే రైతు రిజిస్టర్ చేసుకున్నప్పుడు రైతు యొక్క ఫార్మర్ హిస్టరీ అంటమాట, 3 సంవత్సరాల గత చరిత్రను కూడా తీసుకుంటాము. అన్ని నిబంధనలు పాటిస్తాము అని ఒక హామీ పత్రం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. రైతు పర్టికులర్ గా మనం ఏ పార్ట్ కైతే, ఏ ప్లాట్ కైతే, ఏ సర్వే నెంబర్ కైతే మనం రిజిస్టర్ చేయబడ్డామో ఆ సర్వే నెంబర్ లో పండించిన ఉత్పత్తులను మాత్రమే మనం, ఆ ప్లాట్ లో పండించిన ఉత్పత్తుల వరకే మనకి సర్టిఫికేట్ అనేది వస్తుంది. తర్వాత ఇక్కడ ప్యారలల్ ప్రొడక్షన్ అంటే మనకి ఒక సర్వే నెంబర్ లో కొంత భాగం చేసి ఇంకా రెండో భాగం చేయలేదు అనుకోండి, వాళ్ళకి అట్లీస్ట్ ఏంటంటే మొత్తం ల్యాండ్ అంతా కూడా సర్వే నెంబర్ తో ఉన్నదంతా కూడా వితిన్ ద 24 మంత్స్ అంటే 24 నెలల్లో రైతు కంపల్సరీ దాన్ని కంప్లీట్ గా ఫుల్లీ ఆర్గానిక్ లోకి తీసుకొని రావాలి. తర్వాత అమ్మకాలు జరిగేటప్పుడు సర్టిఫికేట్ కొనుగోలుదారునికి బదిలీ చేయాలి. ఇవన్నీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, సర్టిఫికేట్ పొందిన పొలంలోని ఉత్పత్తిని విడిగా నూర్చి, విడిగా ప్రాసెస్ చేసి, విడిగా ప్యాక్ చేసుకోవాలి. అందరూ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే జనరల్ గా మనం ఎప్పుడు కూడా ప్రొడక్షన్ వరకు పంట పండించినంత వరకే చూస్తుంటారు. నేను ఆర్గానిక్ ఏ ఫెర్టిలైజర్స్ వేయలేదు, ఏమి ఎరువులు వేయలేదు, నేను తర్వాత జీవామృతం వేసాను, అన్ని పద్ధతిగా పండించని, ఇది ఆర్గానిక్ ఓకే అంతవరకు చూస్తున్నారు. కానీ పోస్ట్ హార్వెస్ట్ అంటే మనం హార్వెస్ట్ చేసిన తర్వాత, పంట కోత అయిన తర్వాత కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు అంటే మనం సేంద్రియంగా పండించిన ఉత్పత్తిని దాన్ని సెపరేట్ గా ప్రాసెస్ చేయాలి. జనరల్ గా మనం ఏం చేస్తామంటే, మా ప్రొడ్యూసర్ తీసుకొచ్చి పక్క పొలం మన అన్నదే తమ్ముడిదే అన్నట్టు మనం మొత్తం అంతా కూడా తీసుకెళ్లి పక్క పొలంలో వేసి దాన్ని ప్రాసెస్ చేస్తాము. దానివల్ల సమ్ టైమ్స్ కంటామినేషన్ అవుతుంది. ఎందుకు అంటే పక్క పొలంలో ఉన్న రైతులు కన్వెన్షనల్ ఫార్మర్స్ అనుకోండి, అలాంటప్పుడు మనకి మొత్తం ప్రొడ్యూస్ అంతా కూడా సమ్ టైమ్స్ కంటామినేషన్ ఫెయిల్ అవుతుంది, కంటామినేషన్ ఉంటుంది. సో దానివల్ల ప్రాసెసింగ్ లో కూడా, ప్యాకింగ్, ప్రాసెసింగ్ అన్నిట్లో కూడా మనం సరైన జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. ఇవన్నీ గ్రూప్స్ గా ఫామ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి అన్నది వాళ్ళ బాధ్యతలు, అవన్నీ కూడా
ఆ, రైతులందరూ కలిపి వాళ్ళు మీటింగ్స్ పెట్టుకోవాలి, ట్రైనింగ్స్ ఆర్గనైజ్ చేయాలి. తర్వాత వాళ్ళు ప్రతి సీజన్ లో కూడా ఇంటర్నల్ గా వాళ్ళు వెరిఫై చేసుకోవాలి. ఒక ఫార్మర్ ఫీల్డ్ ఇంకో ఫార్మర్, ఇంకో ఫార్మర్ ఫీల్డ్ ఇంకో ఫార్మర్, ఆ విధంగా ఒక కమిటీ లాగా ఫార్మర్ దీన్ని పీర్ అప్రైజల్స్ అన్నమాట. పీర్ అప్రైజల్స్ అంటే విత్ ఇన్ ద గ్రూప్ లో మెంబర్సే ఫార్మర్స్ అందరూ కూడాను అందులో యాక్టివ్ గా ఉన్న కొంతమంది రైతులను ఒక గ్రూప్ గా చేసి, కమిటీగా చేసి వాళ్ళు వెళ్ళి వాళ్ళ గ్రూప్ లో ఉన్న ఫార్మర్స్ అందరి ఫీల్డ్స్ వెరిఫై చేసి వాళ్ళ ఒక రిపోర్ట్ అనేది సబ్మిట్ చేస్తారు రీజనల్ కౌన్సిల్ కి. ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకొని మేము వెరిఫికేషన్ కి వస్తామన్నమాట. రీజనల్ కౌన్సిల్ గా మా రెస్పాన్సిబిలిటీస్ ఏంటనేది కూడా ఇక్కడ మీకు డీటెయిల్డ్ గా కాదు, సింపుల్ గా చెప్తాను. వన్స్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ట్రైనింగ్స్ అవి ప్రొవైడ్ చేస్తాము. ప్రతి సీజన్ లో కూడా మేము వెరిఫికేషన్ కి వస్తాము. వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి బుక్స్ ఆఫ్ రికార్డ్స్ ఏమేమి మెయింటైన్ చేయాలి, తర్వాత ఏమేమి స్టాండర్డ్స్ ఎలా ఫాలో అవ్వాలి, అవన్నీ కూడా వాళ్ళకి ట్రైనింగ్ లో డీటెయిల్డ్ గా చెప్తాము. చెప్పిన తర్వాత ప్రతి సీజన్ లో మేము వాళ్ళు పీర్ అప్రైజల్ సబ్మిట్ చేసిన తర్వాత మేము ఆర్సీ నుంచి, రీజనల్ కౌన్సిల్ నుంచి వెరిఫికేషన్ కి వెళ్తాము. వెరిఫికేషన్ కి వెళ్ళినప్పుడు ఏంటంటే రైతు పద్ధతులన్నీ పాటిస్తున్నారా లేదా రైతుతో మాట్లాడతాము. తర్వాత పొలాన్ని పరిశీలిస్తాము, చుట్టుపక్కల పరిసరాలు కూడా గమనిస్తాము. ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్ అంతా అవుతుంది. ర్యాండమ్ గా కొన్ని శాంపిల్స్ కూడా కలెక్ట్ చేస్తాము రసాయనాల అవశేషాల పరీక్ష కోసం, పెస్టిసైడ్ రెసిడ్యూ టెస్టింగ్ కోసం. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళకి సర్టిఫికేషన్ అనేది వస్తుంది. సో సర్టిఫికేషన్ కి కంప్లీట్ గా ఈ ప్రాసెస్ ఉంటుంది. ఈ వెరిఫికేషన్ కూడా ఏంటంటే మేము జనరల్ గా మేము ఎలా చేస్తాము అంటే అది ఒక మనం వెరిఫికేషన్ అంటే చాలా మంది ఆడిటింగ్ అని తర్వాత భయపడుతుంటారు. వీళ్ళు ఇన్స్పెక్షన్ కి వస్తున్నారు, వెరిఫికేషన్ కి వస్తారని. అంటే ఇది పోలీస్ లాగా కాదండి. వెరిఫికేషన్ అనేది ఎప్పుడు కూడా మనకి ఏంటంటే మనం అర్థం చేసుకోవడానికి ఇదొక సిచ్యువేషన్ అన్నట్టు. అంటే రైతుకి మేము ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు ఏంటంటే సిచ్యువేషన్ టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ ఆఫ్ ది ఫీల్డ్, ఆ ఫీల్డ్ యొక్క సిచ్యువేషన్ ని అర్థం చేసుకుంటాము. అంటే రైతుకి నిజంగా దీని మీద అవగాహన ఉందా లేదా, ఇన్ కేస్ లేకపోతే రైతుకి ఏమైనా ట్రైనింగ్స్ ఇవ్వాలా, లేకపోతే ఇంకేమైనా అడిషనల్ గా ఏమైనా కెపాసిటీస్ ఇంప్రూవ్ చేయాలా, లేకపోతే అలాంటివన్నీ కూడా. అంటే వాళ్ళు స్టాండర్డ్స్ లో ఏంటంటే వాళ్ళు కొంత బఫర్ జోన్ విడిచిపెట్టాలి, చుట్టూ బార్డర్ క్రాప్స్ వేసుకోవాలి, చుట్టుపక్కల పరిసరాలన్నీ శుభ్రంగా పెట్టుకోవాలి, వాళ్ళు పెస్టిసైడ్స్ యూజ్ చేయకూడదు. ఇవన్నీ కూడా ఏంటంటే మేము ఫీల్డ్ వెరిఫికేషన్ కి వెళ్ళినప్పుడు గమనిస్తూ దానికి కావాల్సిన సలహాలు, సూచనలు కూడా వాళ్ళకి ఇస్తాం. ఇన్ కేస్ వాళ్ళకి తెలియకపోయినా కూడా ఈ విధంగా చేయాలి అని. సో వీళ్ళకి ఏంటంటే రైతుకి అవగాహన కల్పించడానికి, తర్వాత వాళ్ళ కెపాసిటీస్ ని వాళ్ళకి ఇంకా ఎక్కువగా బాగా అర్థమయ్యే విధంగా పద్ధతులన్నీ ఏ విధంగా అయితే రైతు సొంతంగా అన్ని చేసుకోగలుగుతారు అన్న దృష్టితోని మేము ఇన్స్పెక్షన్ లో పార్ట్ ఆఫ్ దట్ ఈ విధంగా కూడా ఈ యాంగిల్ లో కూడా మేము మొత్తం అంతా కూడా అసెస్ చేస్తాము. చేసిన తర్వాత మొత్తం కంప్లీట్ గా అదంతా అయిన తర్వాత మాత్రమే మేము వాళ్ళకి సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తాం. అయితే సర్టిఫికేట్ అనేది మనకి ఏంటంటే ప్రతి సీజన్ లోని ఇష్యూ చేస్తాము. ప్రతి సీజన్ లో ఇష్యూ చేసిన తర్వాత దాని వ్యాలిడిటీ అనేది 1 year వరకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రబీకి ఇష్యూ చేసాం, ఇప్పుడు నెక్స్ట్ రబీ వరకు కూడా వాళ్ళు ఆ సర్టిఫికేట్ ని యూజ్ చేయొచ్చు. అదేవిధంగా ఖరీఫ్ కి ఇష్యూ చేస్తే నెక్స్ట్ ఖరీఫ్ వరకు కూడా. సో ఇయర్లీ సీజనల్ అంటే ప్రతి సీజన్ కి ఇష్యూ చేస్తాము, దాని వ్యాలిడిటీ 1 year వరకు ఉంటుంది. ఇవన్నీ కొన్ని మా మీటింగ్స్, ఫీల్డ్ వెరిఫికేషన్స్ ఇవన్నీ కూడా మేము జనరల్ గా ఫీల్డ్ కి వెళ్ళేటప్పుడు ఆడిటింగ్ అది ఎట్లా చేస్తాము, రైతులతో ఎలా మాట్లాడతాం, ఫీల్డ్స్ ఎలా వెరిఫై చేస్తాం, ర్యాండమ్ గా శాంపిల్స్ అవి కలెక్ట్ చేసి మేము ఆ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసిన తర్వాత వాటికి సెపరేట్ గా ఒక కోడింగ్ సిస్టమ్ అనేది పెడతాం. అంటే ఏ శాంపుల్ ఎవరిది అన్నది కూడా
రీజనల్ కౌన్సిల్ కి మాత్రమే తెలుస్తుంది. అక్కడ ఉన్న రైతులకు కానీ, వాళ్ళ మిగతా ఆఫీసర్స్ కానీ ఎవరికీ కూడా తెలీదు. ఎందుకంటే ఆ రిజల్ట్స్ అన్ని కూడా మేము చాలా కాన్ఫిడెన్షియల్ గా మొత్తం అంతా డీటెయిల్డ్ గా ప్రతి ఫార్మర్‌ది శాంపిల్ డ్రా చేసినప్పుడు కూడా శాంపిల్ తీసుకున్నప్పుడు ఆ రైతు పేరు, వివరాలు అన్నీ రాసుకొని ఇంటర్నల్ గా మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటది గానీ, మేము ప్రతి శాంపిల్ కి ఒక కోడ్ అనేది ఇచ్చి మేము టెస్టింగ్‌కి పంపిస్తాము. ఎందుకంటే అక్కడ ఏ ఫార్మర్‌ది ఏది అన్నది అక్కడ కూడా ఎవరికీ తెలీదు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్‌తో ఆ కోడింగ్ బట్టి వాళ్ళకి రిజల్ట్స్ అనేవి చెప్తాం. ఇవన్నీ శాంపిల్ కలెక్షన్స్. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే రైతుకి సర్టిఫికేట్ అనేది వస్తుంది. సో సర్టిఫికేషన్ సర్టిఫైడ్ ప్రోడక్ట్ అంటే కనుక అంటే ఈ సర్టిఫికేషన్ ఏజెన్సీస్ లో కూడా అందరూ ఒకేలా ఉండరండి. సర్టిఫికేషన్స్ ఏజెన్సీ బట్టి కూడా సర్టిఫికేట్ కి వాల్యూ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా పక్కాగా బిగినింగ్ మనం ఏంటంటే రైతుకి ఎలా అవగాహన ఇవ్వాలి అంటే సీడ్ సోయింగ్ దగ్గర నుంచి సీడ్ విత్తనం పెట్టిన దగ్గర నుంచి రెడీ టు మార్కెట్ వరకు కూడా ప్రతి స్థాయిలో కూడా తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఎందుకు అంటే మీరు అంతా హాఫ్ వరకు చేసి ప్రొడక్షన్ వరకు చేసి పోస్ట్ హార్వెస్ట్ అయిపోయిన తర్వాత కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి. వాటిని కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 ఎగ్జాంపుల్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనం హార్వెస్ట్ చేసిన తర్వాత ఆ ప్రొడ్యూస్ ని మనం తీసుకెళ్లి కోల్డ్ స్టోరేజెస్ లోని గోడౌన్స్ లోని స్టోర్ చేస్తాం. అయితే జనరల్ గా ఇక్కడ కోల్డ్ స్టోరేజెస్ లో పెట్టినప్పుడు ఏంటంటే కన్వెన్షనల్, ఆర్గానిక్ అన్ని కలిపి ఒకే దగ్గర పెట్టేస్తుంటారు. వాళ్ళకి అవగాహన ఉండదు. కోల్డ్ స్టోరేజ్ ఓనర్స్ కి అక్కడ పనిచేసే వాళ్ళకి. రైతులకి కూడా దీని మీద అంత అవగాహన ఉండదు. ఇది ఆర్గానిక్ గా పండించిన ప్రొడ్యూస్ దీన్ని సెపరేట్ గా పెట్టాలి అన్న విషయం రైతులకి కూడా అవగాహన తక్కువ ఉంది. సో దీని వల్ల ఏమవుతుందంటే మొత్తం చాలా జాగ్రత్తగా పంటంతా పండించినా కూడా సమ్ టైమ్స్ ఏమవుతుందంటే స్టోరేజ్ దగ్గర వాళ్ళ ప్రొడ్యూస్ కంటామినేషన్ అవుతుంది. సో అక్కడ శాంపిల్స్ తీసి టెస్ట్ చేసామనుకోండి, అక్కడ కంపల్సరీ చాలా శాంపిల్స్ ఫెయిల్ అవుతుంటాయి. ఎందుకు అంటే గోడౌన్స్ లో వేర్ హౌసెస్ లో ఏం చేస్తారు అంటే వాళ్ళు అక్కడ పురుగు పట్టకుండా ఉండడానికి ప్రతి బ్యాగ్స్ కి మధ్యలో టాబ్లెట్స్ అవన్నీ పెడుతుంటారు. సో ఆ విధంగా పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఇది ఆర్గానిక్ నాన్ ఆర్గానిక్ అనేది వాళ్ళకి తెలియదు. సో దీని వల్ల ఏంటంటే ఇలాంటి ఇష్యూస్ అన్ని ఉంటాయి. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని స్థాయిల్లో కూడా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ప్రతి రైతుకి కూడా దీని మీద కంపల్సరీగా అవగాహన అనేది ఉండాలండి. ఎందుకు అంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా ఇంతకు ముందు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి చూస్తే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా మనకి ఎంకరేజ్‌మెంట్ ఉన్నది. నేచురల్ ఫార్మింగ్ చేయమని, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయమని చాలా సపోర్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ నుంచి కూడా. అయితే గవర్నమెంట్ లో కూడా రకరకాల స్కీములు కూడా పెడుతున్నారు భారత ప్రభుత్వం వాళ్ళు. ఇప్పుడు మనకి నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ కింద NMNF స్కీమ్ కింద కూడా NF సర్టిఫికేషన్ కి గవర్నమెంట్ స్కీమ్ సెపరేట్ గా ఉంది. అయితే ఇక్కడ మనకి ఒక్క విషయం అందరూ గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే ఎన్ని స్కీములు వచ్చినా రాకున్నా స్కీములు అనేవి ఏంటంటే మనకి 3 ఇయర్స్ సపోర్ట్ ఉంటుందండి. ఏ స్కీమ్ వచ్చినా కూడా మినిమం 3-5 ఇయర్స్ మాత్రమే స్కీమ్ సపోర్ట్స్ ఉంటాయి మన గవర్నమెంట్ నుంచి. స్కీమ్ అయిపోయిన వెంటనే బంద్ చేసేస్తుంటారు. 3 ఇయర్స్ కష్టపడి చేసి వన్స్ అది కంప్లీట్ అయిన తర్వాత బంద్ చేసేస్తారు. అలా చెయ్యొద్దు. ఎందుకు అంటే మనకి స్కీములు ఉన్నా లేకపోయినా కూడా ఫస్ట్ 3 ఇయర్స్ మనకు సపోర్ట్ ఇస్తున్నారు. హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్, తర్వాత సర్టిఫికేషన్ కాస్ట్ కూడా గవర్నమెంటే పే చేస్తుంది ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫార్మర్స్. రైతులకి ఇన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు. సో మీరు 3 ఇయర్స్ సపోర్ట్ ఇచ్చినప్పుడు ఆ 3 ఇయర్స్ ని మీరు టైం ని ప్రాపర్ గా యూజ్ చేసుకొని తర్వాత 4th ఇయర్ నుంచి మీరు అంతటి మీరు సొంతంగా కంటిన్యూ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకు అంటే మేము చాలా కేసెస్ లో ఇవి చూసాము. ఈ విధంగా
వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి కదా అని చెప్పి రిజిస్టర్ చేస్తుంటారు. తర్వాత వాళ్ళని ఒక 3 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటారు. స్కీమ్ అయిపోయింది, మాకు సపోర్ట్ లేదు, మేము ఇంకా చెయ్యమని. అలా వద్దు, మీరు కంటిన్యూగా ఎందుకు అంటే ఒకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు కనుక ప్రాపర్ గా ప్లానింగ్ చేసుకుంటే, మార్కెట్ ప్లానింగ్ అనేది చేసుకుంటే కనుక మనకి ఎవ్వరు సపోర్ట్ చేయక్కర్లేదు. సర్టిఫికేషన్ కాస్ట్ ఎంతండి? పర్ ఎకరాకి 250 రూపీస్, 300 రూపీస్, పర్ హెక్టార్ కి 700 రూపీస్ పర్ ఇయర్ కి. 3 సీజన్స్ కి మీకు సర్టిఫికేట్ వస్తది. సో మీరు మార్కెటింగ్ లింకేజెస్ అవి ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే మీకు సంవత్సరానికి 700 రూపాయలు అది ఎక్కువ ఖర్చు కాదు. ఒక మాటలో చెప్పాలి అనుకుంటే. నిజంగా మీరు ఒక ప్యాషన్ తో, ఇంట్రెస్ట్ తో బాగా మంచిగా చేద్దాము అనుకున్నప్పుడు దా మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ లోకి వచ్చి ప్రాక్టీస్ చేస్తూ సర్టిఫికేషన్ లో ఉంటూ మీరు మార్కెట్ కూడా ఎలా చేసుకోవాలనేది మీరు ప్లాన్ చేసుకోవాలి. మీకు మార్కెటింగ్ స్ట్రాటజీ గురించి కూడా మనం ఎప్పుడైనా ఒక్కసారి మాట్లాడదాము ఇంకోసారి నెక్స్ట్ దీంట్లో. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇచ్చిన టైం కూడా చాలా తక్కువ ఉంది. అయినా అంతా ఒకేసారి కూడా చెప్పినా కూడా కన్ఫ్యూజ్ అవుతారు. అయితే వన్స్ సర్టిఫికేట్ అనేది ఇప్పుడు ఈ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదండి, ఈ సర్టిఫికేట్ జనరేట్ అయిన తర్వాత ప్రతి స్కోప్ సర్టిఫికేట్ కి ఒక క్యూఆర్ కోడ్ అనేది, ఇక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, ఇది సిస్టమ్ జనరేటెడ్ కోడ్ మాట, క్యూఆర్ కోడ్. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ఏమవుతుందంటే ట్రేసబిలిటీ, సోర్స్ ఆఫ్ ది ప్రొడ్యూస్ ని మనం ట్రేస్ అవుట్ చేయొచ్చు. అంటే ఏ ఏ ఫర్ ఎగ్జాంపుల్ మనం డిపార్ట్మెంటల్ స్టోర్స్ కి వెళ్ళామనుకోండి, ప్రోడక్ట్ బ్యాక్ సైడ్ మనకి క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ మీద స్కాన్ చేస్తే ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ వస్తాయి కదా. అదే విధంగా మన ఆర్గానిక్ ప్రొడ్యూస్ కూడా మనం ఏం చేయాలంటే ఈ ఈ లేబులింగ్ సిస్టమ్ లోకి వచ్చినప్పుడు ఈ క్యూఆర్ కోడ్ అనేది కనుక పేస్ట్ చేస్తే మనకి ఎవరైనా కన్జ్యూమర్స్ కూడా ఒక నమ్మకం అనేది కలుగుతుంది. ఎందుకు అంటే మనం జస్ట్ స్కాన్ చేయంగానే రైతు వివరాలన్నీ కూడా మనకి తెలుసుకోవచ్చు. సోర్స్ ఆఫ్ ది ప్రొడ్యూస్ ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటది. సో దీని వల్ల ఏంటంటే ఇవతల కన్జ్యూమర్స్ కి ఒక నమ్మకం అనేది కలుగుతుంది. రైతు వివరాలు పబ్లిక్ గా డీటెయిల్డ్ గా పెట్టారు అనే దానికోసం. ఎందుకంటే ఈ ట్రేసబిలిటీ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సోర్స్ ఆఫ్ ది ప్రొడ్యూస్, ఈ ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ రైతు దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చింది అనేది డీటెయిల్డ్ గా క్లియర్ గా ఉంటుంది. అయితే ఇక్కడ మనకి జైవిక్ ఖేతి వెబ్ పోర్టల్ అని గవర్నమెంట్ ఇది కూడా ఒకటి వెబ్ పోర్టల్ ఉంది. ఈ వెబ్ పోర్టల్ ఏంటంటే ఇది మార్కెట్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ద ఆర్గానిక్ గ్రోవర్స్ మాట, సర్టిఫైడ్ ఫార్మర్స్ కి. ఈ పోర్టల్లో వాళ్ళు దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ని వాళ్ళు అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ చేసుకున్నప్పుడు ప్రోడక్ట్ వివరాలు, తర్వాత వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అవన్నీ పోర్టల్లో పెడితే కనుక డైరెక్ట్ గా మీకు కన్జ్యూమర్స్ డైరెక్ట్ గా మీకే కాంటాక్ట్ చేస్తారు. మీ ఫోన్ నెంబర్ అది పెడతారు ఈ పోర్టల్లో. సో దీని వల్ల ఏంటంటే ఇక్కడ ఎవరు మిడిల్ మ్యాన్స్ అనే వాళ్ళు కూడా ఉండరు కాబట్టి డైరెక్ట్ గా రైతుతోనే కాంటాక్ట్ చేసుకొని తీసుకుంటారు. ఇవన్నీ కూడా మేము జనరల్ గా విలేజ్ లెవెల్ అవేర్నెస్ మీటింగ్స్ అవన్నీ కూడా పెడుతుంటాము. జనరల్ గా నైట్ టైమ్ చిన్న చిన్న వీడియోస్ ప్లే చేస్తుంటాం రైతులకి అవగాహన కల్పించడానికి. వాళ్ళకి ఫ్రీ ఉన్న టైంలోనే కూర్చొని వాళ్ళతో మీటింగ్స్ అవి పెడుతుంటాం. ఈవెన్ మేము ఫీల్డ్ కి వెళ్ళినా కూడా సమ్ టైమ్స్, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈవినింగ్ టైమ్స్ మీటింగ్స్ పెడతాము. ఎర్లీ మార్నింగ్ పెడుతుంటాం రైతుల అవైలబిలిటీని బట్టి. ఇవన్నీ కొన్ని మీటింగ్స్, ట్రైనింగ్స్ అవన్నీ. ఇవన్నీ కూడా స్టోర్స్ అండి. ఇక్కడ హైదరాబాద్ లో సహజ ఆహారం పేరుతో మాకు 3 స్టోర్స్ ఉన్నాయి ఇక్కడ, ప్రమోటెడ్ బై సిఎస్ఏ. ఇక్కడ ఏంటంటే అన్ని సర్టిఫైడ్ ఫార్మర్స్ ప్రొడ్యూస్ త్రూ ఎఫ్పిఓ ద్వారా, అక్కడ ఎఫ్పిఓ దగ్గర అగ్రిగేట్ చేసుకొని ఫార్మర్స్ అందరిది ప్యాకింగ్, క్లీనింగ్, ప్రాసెసింగ్ అంతా చేసి రెడీ టు మార్కెట్ అన్న ప్రొడక్ట్స్ ని హైదరాబాద్ ఇక్కడ పంపించి ఇక్కడ అన్ని స్టోర్స్ లో కూడా అన్ని సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి డ్యూరింగ్ ద లాస్ట్ 1 year, 1-2 years మాకు బెస్ట్ రీజనల్ కౌన్సిల్ అవార్డ్స్ వచ్చాయి. జైవిక్ ఇండియా నుంచి, తర్వాత RCONF, NCONF అన్ని ఏజెన్సీస్ నుంచి. ఓకేనండి, థ్యాంక్ యూ.